యాహ్! జీవి రెడ్డి గారు, మీ మీ ఒపీనియన్ ఏంటి? లోక్ సత్తా పార్టీ కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం అనేది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు బయటకు వచ్చి ఎన్డీఏకి మద్దతు పలకడం జరిగింది. ఏంటంటే ఈరోజు జయప్రకాష్ నారాయణ గారే కాదు, ఇలాంటి వారు చాలామంది కూడా, అంటే ఈరోజు వారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఒక మాట కూడా అన్నారు. నేను ఎన్డీఏకి మద్దతు పలకడం ద్వారా నా కులం పైన కూడా దాడి చేస్తారు అని ఒక మాట అన్నారు. అంటే ఒక అంత బ్యూరోక్రాట్, సీనియర్ పర్సన్, ఒక బ్యూరోక్రాట్గా వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తాయంటే, ఒక కులం పేరు మీద కూడా దాడి చేయొచ్చని ఆయన చెప్పాడంటే జనరల్గా ఏంటి, నువ్వు అవినీతి చేసినవను లేకపోతే ఇంకోటో వస్తాయి, ఏదో ఒకటి కమెంట్ చేస్తారు కదా, ఒకళ్ళకి వ్యతిరేకం చెప్పి ఒకళ్ళకి మద్దతు పలికినప్పుడు. కానీ వారు ఏం చెప్పారు, కులం పైన వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఇక వైసీపీ ఏ స్థాయిలో కుల రాజకీయము మత రాజకీయాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏమి అనాలోచితంగానో లేకపోతే ఇంకోటి కాదు అన్నది. అంటే ఏ స్థాయిలో ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూడబట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తే దేని మీద వాళ్ళు ఇమీడియట్గా అటాక్ చేస్తారో ఈజీగా గెస్ చేయటం కాదు, తెలుసు ఇలా వస్తారని, అంటే వాళ్ళ మోడస్ ఆపరండి. సో ఈ నేపథ్యంలో ఈ కులాలు మతాల రాజకీయమే కాకుండా రాష్ట్రాన్ని వారు ఇంకో మాట అన్నారు, అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో అరాచకం సరే వైసీపీ వాళ్ళకు నచ్చవచ్చు, వాళ్ళ పరిపాలనలకి, అది ఇప్పుడు తగ్గిపోయారులేండి. ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా తగ్గిపోయారు, చాలా తక్కువకి వచ్చారు. ఇంతకుముందు 10% ఉంటే ఇప్పుడు 1%కి వచ్చారు. సరే ఇంకా ప్రజలంటవా వర్గాల వారిగా కొంత వీళ్ళు మభ్య పెట్టడం వల్ల కొంత ఉంటుంది, సరే వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. సో ఈరోజు ఇలాంటి వాళ్ళు మేధావులు పెద్దలు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు ప్రజల్లోకి తటస్థులు ఆలోచిస్తారు. ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహన వచ్చినా కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రావడంతో ఏమవుతుందంటే ఇంకాస్త ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మేధావులు కావచ్చు, లేకపోతే తటస్థులు ఉన్నవాళ్ళు కావచ్చు, అది ఎక్స్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఏది చైతన్యం ఉన్నవాళ్ళు, రాజకీయాలు లేకుండా మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం 1% రాష్ట్రం మీద, మన రాష్ట్రం మీద అభిమానం ఉంటే ఇదేదో మాకు మద్దతు అని అడగడం కాదు, ఇది రాష్ట్రం కోసం మద్దతు ఇవ్వటం. ఈరోజు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎవరు అడిగితే వచ్చి మద్దతు ఇచ్చారు? టీడీపీ అధినేత మా సార్ ఏం చంద్రబాబు నాయుడు గారు అడగలేదు కదా మీరు మాకు ఇమ్మని, లేకపోతే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు కదా. దాని అర్థం మేము అడగలేదు, అడగకూడదని కాదు. అంటే స్వచ్ఛందంగా ముందుకు వస్తుందంటే వీళ్ళందరూ కూడా వచ్చి మద్దతు ఇస్తుందంటే రాష్ట్రం మీద ఒకటి వాళ్ళ కన్సర్న్ ఉంది. రాష్ట్రం ఈ 5 సంవత్సరాలు ఏ స్థాయిలో నాశనం అయింది, ఏ స్థాయిలో ఈ పార్టీ అధికార పార్టీ అరాచకం చేసింది కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఇన్ని రోజులు చదువుతుంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది కొట్టేస్తూ వచ్చారు, వీళ్ళకి ఏం పని లేదు, ప్రతిపక్షాలు కాబట్టి మాట్లాడతారు, లేకపోతే మీ మీద మీడియా వాళ్ళకి పచ్చ మీడియా అది ఇదని ముఖ్యమంత్రి గారే అంటే మాట్లాడుతుంటే కొంతమంది నమ్మొచ్చు. మంది అబద్ధమా నిజం అన్నది ఈరోజు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు అయితే వారికైతే ఆ విచక్షణ ఉంది కదా. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చెప్తున్నా, వారికైతే ఆ విచక్షణ ఉంది కదా, మనం చెప్పేది నిజమా కాదనేది. విచక్షణ లేకుండా ఎందుకు అంత ఓపెన్ గా ఇస్తారు? అంటే మనం చెప్పేది నిజమని నమ్మబట్టే కదా, వారు చూస్తున్నది నిజమనే కదా, వారు కళ్ళారు చూస్తున్నది కావచ్చు, ప్రతిపక్షాలకు మేము చెప్పేది కావచ్చు, మీడియా పరంగా మీరు చెప్పేది కావచ్చు, వారు నిజమని నమ్మబట్టే కదా ఈరోజు అది బయటకు వచ్చింది. డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. న్యూట్రల్స్ వాళ్ళందరూ చాలా వరకు మారారు. ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు అంటే కొంతమంది ఆలోచిస్తుంటే ఇటువంటి వ్యక్తులు వచ్చి చెప్పడం వల్ల డెఫినెట్గా వాళ్ళు ఆలోచిస్తారు. డెఫినెట్గా ఎలైట్ సెక్షన్ని జేపీ గారి లాంటి వాళ్ళ మద్దతు మారుస్తుంది. 100% ఎలైట్ సెక్షన్ అంటే కొంచెం సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కానీ, లేకపోతే రోజువారీ దీంట్లో పరిపాలన ఎలా జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈసారి ఎవరికి ఓటు వేయాలి అనే ఒక డెసిషన్ తీసుకోకుండా ఇంకా ఉన్నవాళ్ళు ఇటువంటి కలయికలతో డెసిషన్ తీసేసుకుంటారు. సో అది డెఫినెట్గా తీసేసుకుంటారు. పైగా లోక్ సత్తాకి ఎప్పుడు చూసినా 2-3% మినిమం ఓటు బ్యాంక్ ఉంది, మినిమం. కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. సో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది అనే మనం భావిద్దాం.